హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను స్వీట్ చేసి చూపిస్తాను. ఏంటి స్పెషల్ అని అంటే ఈరోజు మా సార్ది బర్త్డే. చూస్తున్న ప్రతి ఒక్కరూ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ అని విష్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేసుకొని కొంచెం కిస్మిస్, కొంచెం బాదాము మనము ఫ్రై చేసుకుందాం. బర్త్డే అనగానే మనకు ఎన్ని ఉన్నా స్వీట్ మాత్రం తప్పకుండా ఉండాలనిపిస్తుంది కదా, అందుకని స్వీట్ చేస్తున్నాను. బాదం కిస్మిస్ని ఈ విధంగా బబుల్స్ లాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే స్వీట్కి కావలసిన సన్నని సేమియా వేసి ఫ్రై చేసుకుందాం. దీనిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేలోపు మరోవైపు పాలైతే వేడి చేసుకోండి, తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. నేను అదే విధంగా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అవి కొంచెం మరిగించుకోవాలి. మనము ఒకసారి పొంగొచ్చింది, ఇంకొకసారి పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆలోపు సేమియా కూడా చూడండి మన కలర్ చేంజ్ అవుతుంది కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పాలు మరుగుతుంది కదా, ఇప్పుడైతే 1 కప్పుకి కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా నేను కొట్టి పెట్టుకున్న చూడండి ఇలాచి పౌడర్ వేసిస్తున్నాను. ఇవి రెండు మరిగిన తర్వాత మనము ఈ పాలను అందులో యాడ్ చేసుకుందాం. లేదంటే సేమియాను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పాలు పెట్టిన గిన్నె చిన్నగా ఉంది కాబట్టి వెడల్పు ఉన్న దాంట్లో యాడ్ చేస్తాను. ఇది కొంచెం మరగాలి తప్పకుండా. చూడండి ఫ్రెండ్స్, పాలు అయితే మరిగిపోయినాయి. ఇది కూడా రెడీగా ఉంది. మనం ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసుకొని ఆ పాలను ఇందులో వేసుకుందాం. తక్కువ టైంలో తొందరగా రెడీ అయిపోయే స్వీట్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే. ఇప్పుడు ఇందులో మనం బాదాం కిస్మిస్ వేసుకొని ఒక్క 2 మినిట్స్ కనుక మరిగించుకున్నట్లయితే మనకు చిక్కబడిపోతుంది. అప్పుడు వేడి వేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం బాదాం కిస్మిస్ వేసేసుకుందాం. అంతే, వేడివేడిగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా ఉందో. స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనకు ముస్లిం స్టైల్లో ఇలాగే చేస్తారు. నేను మీకు అది పరిచయం చేయాలని ఈరోజు మా సార్ బర్త్డే కాబట్టి ఆయనకు కూడా స్పెషల్గా ఒకటి చేసి ఇద్దామని చెప్పేసి ఇది చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చేయని వాళ్ళైతే మీకు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక 1 మినిట్ అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, స్ట్రక్చర్ చూడండి ఈ విధంగా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనం ఆల్రెడీ ముందుగా ఇందులో బాదాం కిస్మిస్ వేసుకున్నాం కాబట్టి పైనకించి కొంచెం వేసుకుంటే సరిపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, పై నుంచి కొన్ని మనము కిస్మిస్ బాదం ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. అంతే. ఇది ఎలా వచ్చిందో నేను మా సార్ని అడిగి మీకు వినిపిస్తాను. రండి, ఈ స్వీట్ మా సార్కి అందించేస్తాను ఇప్పుడు. ఎట్లుంది సన్నే? ఓకే ఫ్రెండ్స్, వేడి వేడిగా తింటున్నాడు, సూపర్ అంటున్నాడు. మీకు నచ్చినట్లయితే మీరు కూడా కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మరొకసారి ఈరోజు స్పెషల్ ఏంటో ముందే చెప్పించాను కాబట్టి ప్రతి ఒక్కరూ విజయాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.